remarkable journey of my life, and entire my speech, testimonial speech, will be in Telugu because I can express my feelings in Telugu only. So, good MC. 9 years back, నేను ఈ IMC కంపెనీలో జాయిన్ అవ్వక ముందు నేనెవరు? So try to understand my feelings, try to understand my body language. నేనెవరు? నేను కామన్ అండ్ ఆర్టిస్ట్, సైన్ బోర్డ్స్ పెయింటింగ్, క్లోజ్ అండ్ బోర్డ్ పెయింటింగ్స్. సో మా ఇంటి ముందు ఒక రిచ్ ఫ్యామిలీ ఉండేది. ఆ రిచ్ ఫ్యామిలీని చూసినప్పుడల్లా నాకు ఊహ తెలిసిన తర్వాత నుంచి ఇట్స్ ఎమోషనల్ ఫీలింగ్స్. I can't. ఈ స్టేజ్ ప్రతి ఒక్కరికి, ఎవరైతే IMCNs, ఎవరైతే అసోసియేట్ సైన్ చేసినప్పటి నుంచి లైఫ్ లాంగ్ కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్ అనేది ఒక డ్రీమ్. Am I correct? కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్ అనేది డ్రీమ్. నేను చాలా పూర్ ఫ్యామిలీ, అంటే కనీసము ఒక రైతు కూలి కుటుంబం అంటాం కదా, ఆ రైతు కూలి కుటుంబం నుంచి నేను వచ్చాను. ఆ రిచ్ ఫ్యామిలీ చూసినప్పుడల్లా నాకు అనిపించేది, మేము ఇలా ఎందుకు లేవు. వాళ్ళ క్లాత్స్ చూసినా, పండుగలు చూసినా, పబ్బాలు చూసినా, ఏం చూసినా కూడా రిచ్ ఫ్యామిలీ. వాళ్ళని చూసినప్పుడల్లా మేము ఇలా ఎందుకు లేవు. వాళ్ళ పేరు చెప్పి ఎక్కడైనా చెప్పినా కూడా, ఎక్కడ జరిగినా కూడా వాళ్ళ పేరు చెప్పు తప్ప, మా ఇంటి ముందు, వాళ్ళ ఇంటి ముందు అని చెప్పు తప్ప వాళ్ళకి అర్థమయ్యేది కాదు. నాకు అసలు నచ్చేది కాదు. నాకు అనిపించేది, ఖచ్చితంగా ఏదో రోజు నేను మల్టీ మిలియనీర్ అవ్వాలి, ఖచ్చితంగా మాట్లాడితే డబ్బులు రావాలి, ఖచ్చితంగా డబ్బులు రావాలి, నేను దాన్ని కొట్టి తీరాలి. సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, లైఫ్ లో ఏదో ఒకటి సంపాదించి తీరాలి. నా లైఫ్ ని స్టార్ట్ చేశాను. సో ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా ఫ్యామిలీ బయటకు వెళ్ళి చదివించే స్తోమత లేదు. సో ఆ తర్వాత నేను ఖచ్చితంగా పాకెట్ మనీ కోసం నేను పెయింటింగ్, ఆర్టిస్ట్, బొమ్మలు గీయడం ఇలా స్టార్ట్ చేశాను లైఫ్. సో ఆ లైఫ్ స్టార్ట్ చేసి నేను MSc సైకాలజీ కంప్లీట్ చేశాను. ఐ కంప్లీటెడ్ మై MSc సైకాలజీ. సో ఆ తర్వాత కంప్లీట్ గా నేను ఖచ్చితంగా ఆర్టిస్ట్ గా కంప్లీట్ చేస్తే ఒక మంచి పొజిషన్ గా తీసుకోవాలి, ఖచ్చితంగా అందరికీ గుర్తింపు రావాలి, ఖచ్చితంగా నేనంటూ అందరికీ ప్రూవ్ కావాలి అని అనుకున్న టైంలో ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించాను. సో ఆ విలేజ్ లో తర్వాత ఒక ఆపర్చునిటీ వచ్చింది, వైస్ సర్పంచ్, అది వార్డ్ మెంబర్ గా సెలెక్ట్ అయిపోయి నేను పొలిటికల్, ఐ ఎంటర్ ఇంటూ ద పొలిటికల్. సో ఆ తర్వాత ఒక వార్డ్ మెంబర్ గా నిలబడి నేను ప్యానల్ గెలవడం వల్ల వైస్ సర్పంచ్ కంప్లీట్ చేశాను. సో ఆ వైస్ సర్పంచ్ అచీవ్ చేశాను. ఆ వైస్ సర్పంచ్ ఇచ్చారు. 5 సంవత్సరాలు చాలా బాగా నడిచింది. సో ఎంపీపీ జనరల్ అయింది. నేను ఎంపీపీ అవుదామని చెప్పేసి ఎంపీటీసీగా కాంటాక్ట్ చేశాను. సో అనివార్య కారణాల ఓడిపోయాను. ఓటమి సర్వసాధారణంగా వచ్చి అందరికి, కాకపోతే నాకు 8 లక్షల రూపాయలు అప్పు అయింది. సో ఆ అప్పుని ఎలా తీర్చాలో అర్థం కాకుండా ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేశాను. సో ఎవ్రీబడి ఖచ్చితంగా 1 ఛాన్స్ కోసం వెయిట్ చేస్తారు. నేను కూడా ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేశాను. నాకు అవకాశం వచ్చింది, డైరెక్ట్ సేల్స్ ఆపర్చునిటీ. సో ఆ డైరెక్ట్ సేల్స్ ఆపర్చునిటీ నేను దాని తర్వాత చాలా చాలా అద్భుతాలు, చాలా వండర్స్ క్రియేట్ చేశాను. కానీ ఉన్నట్టుండి ఆ కంపెనీస్ పోవడం వల్ల మళ్ళీ కిందికి వచ్చేసాను. సో ఇంకేది చేస్తే బాగుంటుంది, ఇంకెలా చేస్తే బాగుంటుంది అని అనుకున్న టైంలో నాకు వచ్చిన అవకాశం IMC, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్. 9 సంవత్సరాల క్రితం నేను IMCలో నేను ఎంటర్ అయిపోయాను. సో నన్ను ఎంటర్ చేసిన వ్యక్తి నా బ్రదర్ మిస్టర్ చిన్న సుందర్రావు గారు. సో ఆయన నాకు 3 సంవత్సరాలు నన్ను వెంటబడి ఖచ్చితంగా జాయిన్ చేశారు. సో జాయిన్ అయితే అయ్యాను. ఇంతకుముందు అశోక్ భాటియా సార్ చెప్పినట్టు, సో ఖచ్చితంగా IMCలో ఫ్రీ ఐడి ఉంది, కానీ బిజినెస్ మాత్రం ఫ్రీ కానే కాదు. సో బిజినెస్ ఐడి ఉంది, కానీ నేను ఎంటర్ అయిపోయాను. ఖచ్చితంగా 2 months 3 months లోనే గోల్డ్. సో 4 months లోనే చైర్మన్ కంప్లీట్ చేశాను. 1.5 lakhs per month నేను ఆన్ చేస్తున్నాను. కానీ ఉన్నట్టుండి టీం అంతా కొలాప్స్ అయిపోయింది. సో 2 years కేవలం 10 to 20,000 మాత్రమే. సో ఆ టైంలో నా బ్యాక్ బోన్, షీఈ్ మై బ్యాక్ బోన్ అండ్ ఇన్స్పిరేషన్. తను టోటల్ ఫ్యామిలీని కాపాడింది. సో ఫ్యామిలీ కోసం సపోర్ట్ చేసింది. ఎస్ ప్లీజ్. సో 2 years 10
10,000, 20,000. సో నిలబడతానా లేదా, అవకాశం వస్తుందా లేదా తెలియదు. ఐఎంసీలో నేను నిలబడతానా లేదో తెలియదు. సో మొత్తం టీం అంతా కొలాప్స్ అయిపోయింది. 2 సంవత్సరాలు 10 నుంచి 20,000 రూపాయల కంటే ఎక్కువ సంపాదించే పరిస్థితి లేదు. డాక్టర్ అఖ్తర్ సార్ అండ్ సుందర్ గారు అండ్ వీళ్ళందరూ కలిసి ఉంటారా పోతారా తెలియదు, కానీ వాళ్ళకు నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు. కానీ వస్తమే సవాల్, ఐఎంసీలో కోహినూర్ అయ్యేంత వరకు నిద్రపోయే ప్రసక్తి లేదు. వస్తమే సవాల్ అని నిలబడ్డారు. కేవలం అక్కడి నుంచి మొదలు పెడితే ఆ తర్వాత క్రౌన్ అంబాసిడర్, డైరెక్ట్ కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్, కొడితే సౌత్ బద్దలైపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, ఎవడున్నా ఎవడు లేకపోయినా, నీ టీం ఉన్నా టీం లేకపోయినా, నువ్వున్నా నువ్వు లేకపోయినా, నీకు ఎవడు సపోర్ట్ చేసినా సపోర్ట్ తీసుకపోయినా, కొడితే కోహినూర్ క్రౌన్ బద్దలైపోవాలి. సక్సెస్ ఎవడబ్బా సొత్తు కాదు మిత్రమా, సక్సెస్ ఎవడబ్బా సొత్తు కాదు, సక్సెస్ ఎవడబ్బా సొత్తు కాదు. లేండి ఒక్కసారి కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్ సీట్ చూడండి, కొడితే బద్దలైపోవాలి, కొడితే బద్దలైపోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా టీం ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, నన్ను నేను తిట్టుకునే భోషుడికే బేవకూఫ్, నువ్వు ఏం దిక్కుతున్నావే లే, ఖచ్చితంగా ప్రెజెంటేషన్, నీకోసం నీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది, నీకోసం ఐఎంసీ వెయిట్ చేస్తుంది, భోషుడిగా లే అని తిట్టుకున్నాను నేను. కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్ అందరూ కేసీపీ అవ్వాలని కలగంటున్నారు, అందరూ కేవలం సిపి అవ్వాలని కలగంటున్నారు. కరెక్ట్, సిపి కాదు ఈ రోజు నుంచి కేసీపీ. సో యువర్ అచీవ్మెంట్ ఈస్ నాట్ సిపి, ఓన్లీ కేసీపీ. పుట్ ఆన్ యువర్ గోల్ అండ్ కేసీపీ. హలో ఐఎంసీ, చలో కేసీపీ. హలో ఐఎంసీ, చలో కేసీపీ. హలో ఐఎంసీ, చలో కేసీపీ. హలో ఐఎంసీ, చలో కేసీపీ. సో మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సందర్భంగా నేను కొంతమందికి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చిన ఆల్మైటీ ఆ దేవుడికి థ్యాంక్స్. ఇంత గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మామూలు వ్యక్తిని, ఆర్డినరీ వ్యక్తిని హీరో చేసిన ఈ ప్లాట్ఫామ్ దేవుళ్ళు అశోక్ పాటే సార్ అండ్ సత్యన్ పాటే సార్, థ్యాంక్ యూ సో మచ్. మా అందరినీ ఈ లెవెల్లో నిలబెట్టి గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. You built such a wonderful platform to grow everyone, sir. Thank you so much. So, మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను. And my family, my children, my strength and my inspiration. So, and my appliance అంటే సుందర్ సార్ తర్వాత మా అన్న, my mentor, డాక్టర్ అఖ్తర్ కాన్వాలా సార్. ఎప్పుడు and You can అని చెప్పిన వ్యక్తి నా అన్న డాక్టర్ అఖ్తర్ కాన్వాలా సార్. సో ప్రతి దాంట్లో సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ప్రేమ్ సార్ కనిపించకుండా, ఆనంద్ వాజ్పేయి సార్ కనిపించకుండా, వీళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఫైనలీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మై బ్యూటిఫుల్ టీమ్ ఇన్స్పైర్ గ్రూప్. మై డియర్ ఫ్రెండ్స్, మీరు లేకపోతే నేను ఇక్కడ లేను. నేను మీకు పెద్ద కూలోడిగా పనిచేస్తాను. ఇక్కడ చైర్లో నేను ఖర్చుపేసి నిలబడతాను. ఖచ్చితంగా నా డ్రీమ్ అండ్ మై డ్రీమ్ గోల్ 2035 1 lakh సంపాదించే వాళ్ళని 1000 మందిని అశోక్ పాటిల్ సార్, సత్యన్ పాటిల్ సార్ ముందు నిలబెడతాను. ఇట్స్ మై డ్రీమ్, ఇట్స్ మై ప్రామిస్. మై డియర్ ఫ్రెండ్స్, హలో ఐఎంసీ.